హలో అండి. ఇంతకుముందు వీడియోలో మనము పేస్ మేకర్ అంటే ఏంటి, అది ఎవరికి అవసరం అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు అది అమర్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది తెలుసు. సాధారణంగా మనం పేస్ మేకర్ వేసిన వెంటనే హాస్పిటల్కి నుంచి ఇంటికి వెళ్ళంగానే చాలామందికి అపోహలు ఉంటాయి. కరెంట్ స్తంభం దగ్గరికి వెళ్ళకూడదు, సెల్ ఫోన్ జేబులో పెట్టుకోకూడదు, లేకపోతే వివిధ స్కానర్ ఉంటుంది, సినిమా హాల్కి స్కాన్ చేసుకోవడం, లేదా ఎంఆర్ఐ అవసరం పడుతుంది వాళ్ళు. ఇలాంటి సందర్భాలు ఎదురవుతా ఉంటాయి. వీళ్ళలో ఈ పెద్ద ఇబ్బందులు ఏముండవండి. సహజంగా చాలా సేఫ్ ఉంటుంది కాబట్టి. పర్టికులర్గా మైక్రో స్కానర్స్ అయితే అసలు ఏమీ ఇబ్బంది ఉండదు. హ్యాండ్ హెల్డ్ స్కానర్స్ మ్యాగ్నెట్ స్కానర్స్ అవి దగ్గరగా పెట్టకుండా లేదంటే మాన్యువల్గా చెక్ చేసుకోని చెప్పాలి. లేదా సినిమా హాల్ లేకపోతే ఈ ఎయిర్పోర్ట్లో ఉండే స్కానర్లు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాక్ టు ఇట్, నో ఇష్యూ. కాకపోతే అక్కడే నుంచోకూడదు ఎక్కువసేపు, అదొకటి. లేదా ఎలక్ట్రిక్ స్తంభాలు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఈ పేస్ మేకర్స్ కాదు కానీ పర్టికులర్గా ఐసీడీ అనే నెక్స్ట్ డివైస్ ఉంది. అలాంటి డివైస్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ దగ్గర లేదా మొబైల్ లెఫ్ట్ సైడ్ పాకెట్లో పెట్టుకోకుండా ఉంటే బెటర్. ఇవి జాగ్రత్తలు.